హలో గైస్, కామారెడ్డిలోనైతే ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నట్టుగా ప్రాంక్ వీడియో చేసిండు. సో అయితే ఆ వీడియో పోలీసుల దాకా వెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వచ్చి అంటే ఇతను నిజంగానే సూసైడ్ చేసుకుంటున్నావచ్చు అని చెప్పేసి పోలీసు వాళ్ళు అనుకున్నారు. కానీ వీళ్ళ ఇంటికి వచ్చినాక తెలిసింది ఇతను ప్రాంక్ వీడియో చేస్తున్నారని చెప్పేసి. అట్లా అంటే మా టైం వేస్ట్ చేసిన అని చెప్పేసి పోలీసు వాళ్ళు కొంచెం అతని పైన సీరియస్ అయ్యి రివర్స్ అతని పైన కేసు వేసారు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, మీరు కూడా ఇటువంటి వీడియోలు వేయకండి. మీకు కంటెంట్ అంటే ప్యాషన్ ఉంటే కొంచెం కామెడీయా లేకపోతే ఇంకేదైనా ఎడ్యుకేషనల్ వీడియోనా అట్లా చేయండి. కానీ ఇటువంటివి మాత్రం వేరే వాళ్ళని ఆగం చేసే వీడియోలు మాత్రం చేయకండి. ఎందుకంటే ఇతను డైరెక్ట్ ఎట్లా చేసినట్టు అంటే సూసైడ్ చేసుకుంటున్నట్టుగా వీడియో తీసి డైరెక్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్ట. పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో పోలీసు వాళ్ళ దాకా వెళ్ళిన తర్వాత ఆ సార్ ఏమనుకున్నాడంటే ఇతను నిజంగానే సూసైడ్ చేసుకుంటుండు కావచ్చు అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిరట. వెళ్ళిన తర్వాత ప్రాంక్ అని చెప్పేసి అతను చెప్పిండట. కాబట్టి ఇట్లా మీరు కూడా ఇటువంటి కొంచెం చేయకండి. అంటే నేను ఇతన్ని ఒక్కైనా అంటలేను. మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఎట్లా అంటే ఇట్లా డ్యామ్స్ దగ్గర కానీ రివర్స్ దగ్గర కానీ కొంచెం మన ప్రాణం మీకు తెచ్చుకునే వీడియోలు చేస్తారు. అటువంటివి చేయకండి. నేను వీడియోలు చేయండి తప్పని అంటలేను, కానీ వీడియోలు కూడా కొంచెం మంచి వేలో చేయండి. అంటే మీ ప్రాణం మీకు తెచ్చుకునేదాకా వేయద్దు. ఇతనైతే ఏం చేసినంటే డైరెక్ట్ ఇట్లా సూసైడ్ చేసుకుంటున్నట్టుగా ప్రాంక్ వీడియో చేస్తే ఇతను నిజంగా సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పేసి పోలీసు వాళ్ళు అనుకున్నారు. రివర్స్ అతని పైన కేసు వేసిర్రు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి. అందుకే మీరు కూడా కొంచెం ఇట్లా వీడియోలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని చేయండి. కొంతమంది అయితే ఇట్లా రోడ్లపైన రీల్స్ చేస్తుంటారు, అంటే ఇట్లా హైవేస్ మీద స్లో మోషన్ వీడియోలు కానీ ఇట్లా వాకింగ్ వీడియోలు వేస్తుంటారు. అటువంటివి చేయకండి. అంతానం ఉంటే మీకు మంచి మంచి లొకేషన్స్లో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి కదా, అటువంటి లొకేషన్స్లో వేయండి. కానీ రోడ్ల మీద మాత్రం వాటర్ కాడ మాత్రం చేయకండి. బై ఛాన్స్ మన టైం బాగా లేకపోతే ఏమో జరగచ్చు. ఎందుకంటే కొంతమంది ఇదివరకు కూడా రీల్స్ వల్ల కూడా కొంతమందికి ప్రాణాల మీదకి వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆలోచించుకోండి. మీరు ఏం ప్రాంక్ వీడియోలు వేసినా కూడా ఏం వీడియోలు వేసినా కూడా కొంచెం ఆలోచించుకొని చేయండి. వేరే వాళ్ళకి ఇబ్బంది కావద్దు, మీ వల్ల వేరే వాళ్ళ ఆగం కావద్దు. కామారెడ్డిలో జరిగింది. కామారెడ్డిలో రెడ్లాస్ రోహిత్ అతని పేరు వచ్చేసి రెడ్లాస్ రోహిత్. ఇతను ఇట్లా చేసిండు. చేయడం వల్ల కొంచెం ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి తెలిసి ఇతను నిజంగా చేసుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళు ఫాస్ట్గా చేసారు. బట్ అక్కడ నిజానికి తర్వాత తెలిసింది ఏంటంటే అతను ప్రాంక్ చేస్తున్నారని చెప్పేసి తెలిసింది. బట్ కొంచెం అతను మీకు వార్నింగ్ ఇచ్చి అతని పైన కేసు వేసారు. ఇదన్నమాట. మీరు కూడా కొంచెం ఇటువంటివి చేయకండి. ఎందుకంటే కొన్ని ప్రాంక్స్ కూడా ఎట్లుంటాయి అంటే మన మీదికి వచ్చే అవి సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని. కాబట్టి ప్రాంక్స్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి చేయండి. ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొంతమంది రోడ్ల మీద ప్రాంక్స్ చేస్తారు కదా, అటువంటివి కూడా కొంచెం వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయండి. ఎందుకంటే కొన్ని సీరియస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొన్ని ప్రాంక్స్ అట్లా కూడా ఉంటాయి కదా, కాబట్టి కొంచెం ఆలోచించుకొని చేయండి. ఇంకోటి మంచి కంటెంట్ చేయండి. వీడియోలు చేయడం తప్పు కాదు, కానీ కాకపోతే ఆలోచించుకొని చేయండి. మంచి కంటెంట్ చేయండి. మంచి కంటెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది. అండ్ అలాగే వీడియోలు కూడా మీకు మంచి పేరు రావాలి, వేరే వాళ్ళు కూడా ఎంటర్టైన్ కావాలి. ఓకే, కానీ కాకపోతే కొంచెం ఇటువంటివి చేయకండి. వట్టిగా జనాలు ఆగం చేయకండి, మీరు ఆగం కాకండి. ఓకే, ఇదైతే కామారెడ్డిలో జరిగింది ఇన్సిడెంట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్. జై హింద్.